ద్విచక్ర వాహనాల చోదకులు సరైన పత్రాలను ఉంచుకోవాలని, అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. గురువారం తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ డ్రైవ్ లో సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. 40 ద్విచక్ర వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లు లేకపోవడానికి గమనించిన వారిపై చలాన్ వేసి కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మైనర్ వాహనాలు నడిపిన 24 మందిని కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు సరైన నెంబర్ ప్లేట్లు బిగించుకోవాలని, అదేవిధంగా సరైన పత్రాలను వెంబడి ఉంచుకోవాలన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు మైనర్లు వాహనాలు నడిపితే ఆ వాహన యాజమాని మరియు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని చెప్పారు. కావున ద్విచక్ర వాహనదారులు గమనించాలని హెచ్చరించారు. తాండూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది వాహన యజమానులు వాళ్ళ వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. కొంతమందికి ముందు వైపు, కొంతమంది వెనక వైపు, కొంతమంది వెహికల్స్కి అయితే రెండు వైపులో కూడా నెంబర్స్ లేకుండా, కొంతమంది ఎరగొట్టుకొని నెంబర్స్ చెరిపేసి ఎరేసేసి వాళ్ళు చేసే తప్పులు కనపడకుండా ఉండేందుకు, చాలానే పడకుండా ఉండేందుకని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఈరోజు తాండూరు సిటీలోను, తర్వాత మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్పెషల్ డ్రైవ్లో భాగంగా తాండూరు టవర్ కేసు ఎదురుగా ఈవినింగ్ 4 o'clock నుంచి చేసిన స్పెషల్ డ్రైవ్లో దాదాపుగా 40 వెహికల్స్ వరకు మనకు దొరికినాయి, 2 వీలర్స్. వాళ్ళకి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత, చాలాను కట్టుకున్న తర్వాతనే ఆ వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ వాహనదారులకు తెలియజేయమంటే ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్కి నెంబర్ ప్లేట్ సరిగా ఫిక్స్ చేసుకోవాలి. అది కూడా ఫ్యాన్సీ నెంబర్ కాకుండా గవర్నమెంట్ అయితే ప్రిస్క్రైబ్డ్ సైజ్ అయితే ఉందో అదే సైజులో నెంబర్ క్లియర్గా విజిబుల్గా ఉండే విధంగా నెంబర్ ప్లేట్ని ఫిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా దాన్ని నడపాలి. నడిపేటప్పుడు నడిపే వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ పైన కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. తాండూరు టౌన్లోని స్కూల్స్, కాలేజీ వద్ద కూడా స్పెషల్ డ్రైవ్లో కండక్ట్ చేసిన దాంట్లో భాగంగా 24 మంది విద్యార్థులు మాకు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికారు. అన్ని వెహికల్స్ పైన కూడా వెహికల్ ఛానల్ రాయడం జరిగింది. వెహికల్ యజమానులకి వాళ్ళకి కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది, కోర్టులో కొట్టించడం జరుగుతుంది. తల్లిదండ్రులకి, తర్వాత కళాశాలల యాజమాన్యులకి, స్కూల్ యాజమాన్యులకు తెలియజేస్తున్నాము. మైనర్లు ఎవరు కూడా బండ్లు నడపడానికి మీరు అనుమతించవద్దు. మీ వెహికల్స్ వద్దు. మీ స్కూల్స్కి, కాలేజీకి కూడా మైనర్లు నడుపుకుంటూ రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఎనీ వైలేషన్ కానీ ట్రిపుల్ రైడింగ్ ఉన్నా కానీ దానికి ఫైన్ వేయడం జరుగుతుంది. అన్ని రకాల వైలేషన్స్ కూడా మేము కవర్ చేస్తూ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. సైలెన్సర్ ఏదైతే గవర్నమెంట్ ఆమోదించిన సైలెన్సర్ కాకుండా, బండితో పాటు వచ్చిన సైలెన్సర్ కాకుండా కొంతమంది మాడిఫై చేస్తూ ఉన్నారు. ఈ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్ లాంటి వెహికల్స్కి మాడిఫైడ్ సైలెన్సర్ పెడుతున్నారు. దాన్ని ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేసి ప్రజలకి డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. వాటిపైన కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఆ వెహికల్స్ కూడా పట్టుకుంటున్నాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.